అక్కడ తీసేలా పేరు పెట్టాడు తప్పించి యూనివర్సిటీ తీసేయారు మార్చారు అంతే. మళ్ళీ ఇప్పుడు మార్చేశారు. అట్లాగా నీకు చేతనైతే సరే పేర్లు ఇప్పుడు రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి 108 104లు అలాగే వైద్య సేవ వీటన్నిటికి పేర్లు వీళ్ళు మార్చుకోలేదా? పేర్లు మార్చుకో, కానీ వ్యవస్థని కొలాప్స్ చేయకూడదు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు 2,500,000 ఉన్నాయి ఇప్పటిదాకా మనకి. విభజన వలన మనం తెలంగాణలో నష్టపోయాం. అవును, ఇదివరకు ఉమ్మడిగా ఉన్నప్పుడు వచ్చే సీట్లు నష్టపోయింది ఆంధ్ర. ఇప్పుడు చక్కటి అద్భుత అవకాశం, 2,500,000 సీట్లు. ఇప్పటికి ఒక ఏడాది 750 వచ్చేసింది. ఈ ఏడాది 750 వస్తుంటే ఇదే కాకుండా రాబోయే 2 ఏళ్లలో వచ్చే కూడా తీసేస్తాం. టోటల్ గా 2,500,000 సీట్లలో మనం ఇక 900 దగ్గరే ఆగిపోతున్నాం. అదే కదా. అదేమంటే మిగతాయి కూడా వస్తాయి అంటారు. ఎట్లా అంటే రేపు ప్రైవేట్కి. ఇది మాత్రం జగన్ కి ఆ పేరు వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకేసారి 17 కాలేజీలు వచ్చిన చరిత్ర లేదు. రావడం, కాలేజీలో ఆరంభం, సీట్లు కూడా ఆరంభం అయ్యాక వదులుకోవడం అంటే జగన్ కి వాళ్ళందరూ ఎగబడి ఓట్లు ఏమన్నా వేసారా? మన సీట్లు వచ్చినాయి ఏ లేదు కదా. ఇది రాష్ట్ర ప్రయోజనాలు కదా. కనీస జ్ఞానం లేదే మనకి. ఆయన ఎవరు సత్యకుమార్ యాదవ్ అంటారు, అదేంది అసలు మన కన్సెంట్ ఇవ్వకుండా వాళ్ళు అట్టిచ్చారని అడుగుతున్నాడు. పైన ఉన్నది మోడీ గవర్నమెంట్ అని ఆయన మర్చిపోయినట్టు.